ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా మారి ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించి అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తా కొట్టిన బీఆర్ఎస్ లో అంతర్మదనం మొదలైందా? శాసనసభ ఎన్నికల్లో ఓటమి చెందిన 8 నెలలకు పార్టీ పునర్నిర్మాణంపై ఫోకస్ చేసిందా? ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల పనితీరును అధ్యయనం చేస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రంలో బీఆర్ఎస్ ని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారట. పార్టీ శ్రేణుల్లో మునుపటి ఉద్యమ పంతాన్ని నూరిపోయటంతో పాటు రాజకీయ వ్యూహరచనలో క్షేత్రస్థాయి నుంచే శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఓవరాల్ గా బీఆర్ఎస్ ని పక్కా ప్రాంతీయ పార్టీగా తయారు చేసి ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం చేస్తున్నారంటున్నారు. ఒక పక్క ఎమ్మెల్యేల వలసలు, ఇంకోవైపు నుంచి తరుముకొస్తున్న స్థానిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నైరాశ్యంలో కూరుకుపోయిన కార్యకర్తలు, ఆపరేషన్ ఆకర్షతో తొడగొడుతున్న కాంగ్రెస్ ను నిలువరించాల్సిన అవసరం, అధికార పార్టీ తప్పులను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన కర్తవ్యం, టోటల్ గా పార్టీని పునర్నిర్మించాల్సిన పరిస్థితులు బీఆర్ఎస్ లో కదలిక తెచ్చినట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత 8 నెలలుగా పార్టీ వ్యవహారాలను పెద్దగా పట్టించుకొని అధినేత కేసీఆర్ ఒక్కసారిగా మార్పు మంత్రం జపిస్తున్నారు. తనను కలిసిన నేతలకు కర్తవ్య బోధ చేస్తూనే మరోవైపు నుంచి పార్టీలో అంతర్గత మార్పులు మొదలుపెట్టారు. పార్టీని అన్ని రకాలుగా విస్తరించడంతో పాటు ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా నడుచుకోవాలని నిర్ణయించి పార్టీ నేతలకు ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత అప్పగిస్తున్నారట. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రక్షాళన మొదలుపెట్టి తన సమకాలీకుడు, రాష్ట్ర రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన రావుల చంద్రశేఖర్ రెడ్డికి కార్యాలయ కార్యదర్శిగా కీలక బాధ్యతలు అప్పగించినట్లు చెప్తున్నారు. ఇక పార్టీలో నెంబర్ 2 లీడర్లు హరీష్ రావుకు ఉత్తర తెలంగాణ వ్యవహారాలను, కేటీఆర్ కు సెంట్రల్ తెలంగాణ పార్టీ అఫైర్స్ కు బాధ్యులుగా చేయాలని నిర్ణయించినట్లు చెప్తున్నారు. మరో సీనియర్ నేత ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి దక్షిణ తెలంగాణ బాధ్యతలు అప్పగించి 3 ప్రాంతాలకు 3 ఇన్ఛార్జీలను నియమించాలని ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్. దీనివల్ల ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి సమాచారం పార్టీ హైకమాండ్ కు తెలియడంతో పాటు క్యాడర్ టు లీడర్ రిలేషన్ డెవలప్ చేయాలని వ్యూహం రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఉద్యమ పార్టీగా వ్యవహరించిన బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉండగా పార్టీలో వ్యవస్థాగత నిర్మాణంపై పెద్దగా ఫోకస్ చేయలేదనే అభిప్రాయం ఉంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జిల్లాల్లో ఓటమికి ఎవరిని బాధ్యులను చేయాలో, ఎవరిని నిందించాలో తెలియని అయోమయ పరిస్థితి ఎదుర్కొంది. పార్టీలో లోటుపాట్లను తెలుసుకునే యంత్రాంగం లేకపోవడం, ఎక్కువగా పోలీస్ ఇంటెలిజెన్స్ పై ఆధారపడడం వల్ల పార్టీలో ఏం జరుగుతుందనే సమాచారం ఖచ్చితంగా తెలియలేదని అంటున్నారు. ఇదే ఓటమికి ప్రధాన కారణంగా గుర్తించారు కేసీఆర్. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలీస్ ఇంటెలిజెన్స్ ను నమ్మాల్సి రావడం, కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోలేకపోవడం వల్లే వ్యతిరేకత ఎదుర్కొన్న వారికి మళ్లీ టికెట్లు ఇవ్వాల్సి వచ్చింది అంటున్నారు. దీనివల్ల ఎంత నష్టం జరిగిందో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్న కేసీఆర్ గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని పునర్నిర్మించాలని భావిస్తున్నట్లు చెప్తున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడం, ఉన్నా వాటిని పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల ఎన్నికల్లో దెబ్బతిన్నామని, ఈ తప్పు మళ్లీ రిపీట్ కాకుండా ఉండాలంటే పార్టీ పునర్నిర్మాణమే ఏకైక మార్గంగా భావిస్తున్న కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల పనితీరుపై అధ్యయనానికి ఓ కమిటీని నియమించినట్లు చెప్తున్నారు. పార్టీలో నిర్మాణ లోపాలను అధిగమించాలని భావించిన కేసీఆర్ దేశంలోని బలమైన ప్రాంతీయ పార్టీలుగా గుర్తింపు తెచ్చుకున్న డీఎంకే, ఏఐఏడీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, బీజేడీ పార్టీల పనితీరు, వ్యవస్థాగత నిర్మాణాలను అధ్యయనం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఆధ్వర్యంలో పార్టీ ప్రతినిధుల బృందాన్ని ఇటీవల చెన్నై పంపినట్లు సమాచారం. ఇదే క్రమంలో వచ్చే నెలలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇతర రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు చెప్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కార్యకర్తలను చెక్కు చెదరకుండా చూసుకోవడమే ఈ అధ్యయనం తాలూకా మెయిన్ కాన్సెప్ట్ అంటున్నారు. దాదాపు 60 లక్షల కార్యకర్తల సభ్యత్వం గులాబీ పార్టీ బలం. వీరందరికీ జిల్లా, రాష్ట్ర స్థాయిలో శిక్షణ ఇవ్వడం ద్వారా సుశిక్షితులైన సైనికులుగా తీర్చిదిద్ది ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు కేసీఆర్.
అధినాయకత్వంపై కార్యకర్తల్లో నమ్మకం ఉన్నా ద్వితీయ శ్రేణి నాయకత్వంలో నిలకడలేని విషయాన్ని గమనించిన గులాబీబాస్ కేసీఆర్ అలాంటి వారే పార్టీ వదిలి వెళ్లిపోతున్నట్లు గుర్తించారు. ఈ కారణంగానే ఇకపై సెకండ్ క్యాడర్ను సొంతంగా తయారు చేసుకోవాలని నిర్ణయించారు. ఉద్యమ సమయంలో చురుకుగా వ్యవహరించిన విద్యార్థి నాయకులను ఎమ్మెల్యేలుగా చేస్తే ఇప్పుడు వారంతా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారని, ఈ క్రమంలోనే ఇకపై పార్టీ కార్యకర్తల్లో చురుగ్గా ఉన్నవారిని గుర్తించి ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు సమాచారం. అందుకే రాష్ట్రంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో ఇన్ఛార్జిని నియమించి చురుకైన వారిని గుర్తించడం, పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతంపై దృష్టి పెట్టినట్లు చెప్తున్నారు.